హాయ్ అండి, వెల్కమ్ టు పద్మా ఛానల్. ఈరోజు మన వీడియోలో పెరుగు మీద మీగడతో ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి ప్రిపేర్ చేసుకుందామండి. 2-3 డేస్ ఇలా పెరుగు మీద మీగడ ఒక బౌల్లో తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇలా మనం 3-4 డేస్ తీసి పెట్టుకున్న మీగడని ఇప్పుడు చిలుక్కుందామండి. ఇప్పుడు మనము ఇలా చేసుకున్నామండి. ఇది మీ ఇంట్లో మజ్జిగ చిలికేది ఉంటే కూడా దాంతో కూడా చేసుకోవచ్చు, లేకపోతే దీంతో చేసుకోవచ్చు. కొంచెం బాగా మెత్తగా ఎవరు చేసుకోండి. చూసారా, ఇలా బాగా అన్నాక ఇది ఎట్లా అయిందని కొత్తగా చేసుకునే వాళ్ళ కొంచెం డౌట్ ఉంటుంది. ఏం లేదండి, ఇప్పుడు ఇలా మనకి ప్యాన్కి ఇట్లా అతుక్కుంటే కానట్టు, మనకి ఇది అతుక్కోకుండా ఇలా కింద పడిపోతే అయినట్టు అండి. అయిపోయింది. ఇందులో వాటర్ పోసేసుకుందాం. ఇలా కొద్దిగా పైనుంచి పోసుకోండి. కూల్ వాటర్ అయితే బెటర్. ఇలా వాటర్ పోసేసుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక 2 అవర్స్. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి. గడ్డ కట్టే వరకు ఒక 2 అవర్స్ ఇందులోనే పెట్టేసుకోండి. చూసారా, మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నది 2 అవర్స్ కన్నా 1 నైట్ అన్నా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఇలా గడ్డ కట్టిందో చూసారా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఒక ప్యాన్లోకి తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసి కరగబెట్టేసుకుందామండి. ఇలా ప్యాన్లోకి తీసుకొని బాగా మంచినీళ్ళు పోసుకొని శుభ్రంగా కడుక్కోండి. ఇలా వాటర్ని వంచేసి గ్యాస్ పైన పెట్టుకొని కరిగించుకోండి. మధ్యలో వెన్నని ఇలా కలుపుతూ కరిగించుకోండి, లేకపోతే ప్యాన్కి అంటుకుంటుంది. చూసారా, మనకు కావాల్సిన నెయ్యి రెడీ అయిపోయిందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు టెస్ట్ చేసుకోవాలంటే తెలియదు కదా వాళ్ళకి, అలాంటి వాళ్ళు ఇలా కొద్దిగా 1 డ్రాప్ వాటర్ వేయండి. అప్పుడు చిటపట అంటుంది. అలా అయితే మీకు అయినట్లు నెయ్యి. ఇందులో ఒక తమలపాకును వేసుకోండి. ఇలా శుభ్రంగా కడిగి, చాలా బాగుంటుందండి టేస్ట్. చూసారా, మనకు కావాల్సిన కమ్మటి నెయ్యి ఇంట్లోనే చక్కగా రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం బయట కొనుక్కునే నెయ్యి కంటే ఇది చాలా టేస్ట్ ఉంటుందండి. అందులో హెల్త్ కూడా మనకు చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.